నేడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న రామచంద్రరావు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కాసేపట్లో బీజేపీ కార్యాలయానికి చేరుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. నేడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న రామచంద్రరావు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. మరి కాసేపట్లో బీజేపీ కార్యాలయానికి చేరుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈరోజు భాగ్యలక్ష్మి మాతా టెంపుల్కు ఇక్కడ ఆశీర్వాదాలు తీసుకున్నాను. పూజ చేసి వారి ఆశీస్సులు తీసుకుని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెరగాలి, దేవి ఆశీస్సుతో పాటు తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా మాకు అవసరం. కాబట్టి ఆ తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్ముకున్నందుకు భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది. మరి ఆ శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భాగ్యలక్ష్మి దేవాలయంలో కోరడం జరిగింది. ఈరోజు నేడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు రామచంద్రరావు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాసేపట్లో బీజేపీ కార్యాలయానికి చేరుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్. స్వాతి, మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు రామచంద్రరావు. ఈరోజు ఉదయం ఆయన నివాసం నుండి బయలుదేరి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లారు. ఉస్మానియా యూనివర్సిటీలో సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కొద్దిసేపు గడిపారు. అక్కడ నుండి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం గన్ పార్క్ దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యం. మరి కాసేపట్లో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వస్తారు. రాష్ట్ర కార్యాలయంలో వారికి కిషన్ రెడ్డి తన యొక్క బాధ్యతలను అప్పచెప్తారు. పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. సో రామచంద్రరావు ఏ విధమైనటువంటి వైఖరితో ముందుకు వెళ్తారు, ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆయనకు ఏ మేరకు సహకరిస్తారు అనే దానిపైన జోరుగా చర్చ జరుగుతుంది. మరొకటి వైపు ఆయన డమ్మీ అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో తనను తాను ఏ విధంగా నిరూపించుకుంటారు అనే దానిపైన చర్చ జరుగుతుంది. ఈరోజు ఆయన పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడబోతున్నారు. తన యొక్క విజన్ ఏందో చెప్పేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తాను ఎలాంటి డిమాండ్లు పెట్టబోతున్నారన్నటువంటి విషయాలపైన కూడా స్పష్టత రానుంది. ఒక ముఖ్యమంత్రికి ఒక లేఖ రాసేటువంటి ఆలోచనలో కూడా ఆయన ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన కిషన్ రెడ్డి గారి చేతుల నుండి మరి కాసేపట్లో రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. రాష్ట్ర నలుమూల నుండి కూడా కార్యకర్తలు వస్తున్నటువంటి నేపథ్యం. ఆయన ఇంటి దగ్గర నుండి కూడా ర్యాలీగా బయలుదేరి భాగ్యలక్ష్మి అమ్మవారు అదేవిధంగా గన్ పార్క్ నుండి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రానున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం కూడా ముస్తాబైంది. ఆయన ఏదైతే బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి ఛాంబర్ ఏదైతుందో ఇప్పటివరకు కిషన్ రెడ్డి ఎక్కడైతే కూర్చొని ఉండేవారో అదే ప్లేస్లో రామచంద్రరావు కూడా కూర్చోరు. చిన్న చిన్న మార్పులు తప్ప పెద్దగా పార్టీ కార్యాలయంలో కూడా ఎలాంటి మార్పులు కూడా చేయలేదు. నిన్న ఆయనకు సంబంధించినటువంటి వాస్తు పండితుడు కూడా వచ్చి పార్టీ కార్యాలయం ఏ విధంగా ఉంది, ఆయన యొక్క జాతకానికి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నటువంటి
కార్యాలయం యొక్క స్ట్రక్చర్కి ఏమైనా మార్పులు చేయాలనే దానిపైన కూడా నిన్న ఆయనకు సంబంధించిన వాస్తు పండితుడు వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. అది స్వల్ప మార్పులు తప్ప పెద్దగా మార్పులు కూడా ఏమీ సూచించలేదు స్వాతి. మరి కాసేపట్లో ఆయనే పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించున్నారు. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.